కాఫీ తాగుతున్నావా? తాగు తాగు, బాగా ఆస్వాదిస్తూ తాగు. ఇదే నీ ఆఖరి కాఫీ. ఏంటి పంచ్ డైలాగా? ఇలాంటి బెదిరింపులకి నేనే భయపడ్ను. తెలుసు, నువ్వు దేనికైనా తెగించేదానివని నాకు బాగా తెలుసు. లేదంటే ఆ పని చేసి దేనికి భయపడకుండా దోశ కాఫీ ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చుంటావా? ఏ నీ కొడుకు చచ్చినందుకు నేను ఉపవాసం ఉండాలా? నీ యజమాని దగ్గర నుంచి అదే పొగరు నీకు వచ్చింది. వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. ఇక్కడ రెస్టారెంట్ లో గొడవ దాన్ని లాక్కురండ్రా. రేయ్, మర్యాదగా నాకు అప్పగించు. దాన్ని కాపాడదాం అనుకున్నావో నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు. ఓ, నువ్వు దీన్ని లేపేయడానికి వచ్చావా? దీనికి చాలా మంది విలన్స్ ఉన్నట్టున్నారే. ఎవరి చేతిలో చావాలనుందో చెప్పు. నా చేతిలోనా లేక వాడి చేతిలోనా? చెప్పవే, నా ఇంట్లోంచి తీసిన డబ్బు ఎక్కడ పెట్టావు? చెప్పరా, అదే అడుగుతున్నాడుగా. ఏంటి, నువ్వు వాడింట్లోంచి డబ్బు కొట్టేశావా? ఓ, నా డబ్బు మీద చెయ్యి పెట్టిన ఆ సైతాన్ నువ్వేనా? ఎన్నాళ్ళు నిన్నేరా వెతుకుతున్నాను. నీ ఇంట్లోంచి ఆ డబ్బు తీసింది నేనేరా. కానీ ఇది నిన్ను కాపాడడం కోసం నన్ను పోలీసులకు పట్టించింది. జరిగిన అన్నిటికీ నువ్వేరా కారణం. నిన్నేరా ముందు లేపేయాల్సింది. రారా రా, నీకోసమే నేను వెతికేది. రేయ్, దాన్ని వదిలేయండి, ముందు వాణ్ణి లేపేయండి. శక్తి రానా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు పారిపోతున్నాడు చెప్తున్నా, వెళ్దాం. రేయ్, ఏంటో నువ్వు మాట్లాడేది? ఆ దియా ఏమీ జగర్ కాదు. నువ్వు చెప్పేదంతా కళ్ళు మూసుకొని నమ్మడానికి. అసలు ఈ కేసు వల్ల తనకి ఏ మంచి జరగలేదు, జరగదు కూడా. నీ వల్ల సమస్య ఇంకా పెద్దదైంది. తను చేసిన పనికే తను అనుభవిస్తోంది. నా వల్ల తనకి ఎటువంటి సమస్య లేదు. రేయ్, తన పని తను చేసుకునింటే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను చెప్పిందంతా ఓపికగా విని నిన్ను దొంగగా మార్చింది నేననే నా మీద నిందలు వేసింది. ఇక్కడ నువ్వేమో. రేయ్, సరేరా, నేను తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటే నాకే ఎందుకో అదోలా అనిపిస్తోంది. వదిలే, ఏదో నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో, నీ ఇష్టం. ఏంటి, మళ్ళీ మర్డర్ చేయడానికి వచ్చావా? చెయ్యిరా చూద్దాం. సారీ అండ్ థ్యాంక్స్. వాట్? నేను ఆ రోజు నిన్ను మర్డర్ చేయడానికి వచ్చినందుకు సారీ. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇకపై నా వల్ల నీకు ఎటువంటి సమస్య రాదు. హలో, ఓ కాఫీ తాగొద్దాం, వస్తావా? నేను ఎవరో ఏంటో తెలిసాక కూడా నన్నెందుకు కాపాడాలనుకున్నావో తెలుసుకోవచ్చా? నో మ్యాన్ కెన్ ఇంప్రెస్ మీ, ఈవెన్ మై డాడ్ ఆల్సో. ఈ సినిమాలో వచ్చే విధంగా నీ సెంటిమెంట్ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యి హ్యాపీ టీయర్స్ తో నిన్ను ప్రేమించి అలా ఇలా ఎలాంటి స్టూపిడ్ పని నేను చెయ్యను. యాజ్ ఎ డిటెక్టివ్ గా నేను చాలా క్యారెక్టర్స్ ని స్టడీ చేస్తాను. ఒక పాయిజన్ స్పైడర్ కరవటం వల్ల ఒకతను స్పైడర్ మ్యాన్ అవటం, ఒక న్యూక్లియర్ రేడియేషన్ వల్ల ఒక వ్యక్తి ఎక్స్ మ్యాన్ గా మారడం, ఇవి హాలీవుడ్ లోనే జరుగుతాయి. బట్ యు ఆర్ ఎ రియల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇన్ ఫిలాసఫీ అండర్నీట్ ఒక్కొక్క సూపర్ హీరో వెనుక ఒక వ్యాధి ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. నువ్వు అంతే. నిన్ను నేరస్తుల్లా నేను చూడలేకపోయాను, ఒక వ్యాధిగ్రస్తుల్లాగే చూశాను. నీకిలాంటి వ్యాధి లేకపోయింటే నీకున్న ప్రతిభకి నువ్వెలాంటి పనులు చేయగలవో అంచనా వేయగలిగాను. నిన్ను కాపాడటానికి ఇట్ మే బి ద రీజన్. షబ్బా, సింగిల్ మీటింగ్ లో ఇంత అనలైజ్ చేసేయొచ్చా? నిజంగానే నువ్వు గొప్ప డిటెక్టివే. థ్యాంక్ యూ.